అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన శ్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగ జగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచిన మాలతిని అభినందిస్తున్నాను. మననం చెయ్యాలి అనేటటువంటి శ్రద్ధతో చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం. కానీ ఇవాళ చేసినటువంటి మననంలో ఇంకా కొంచెం క్లారిటీ ఉండాలి అనేదాన్ని సూచన చేస్తున్నాను. తప్పులు చెప్పలేదు, కానీ విషయ వివరణలో క్లారిటీ తగ్గింది. ఎలాగా అంటే అపూర్వము ఫలితాన్ని ఇచ్చేది కాదు, భగవంతుడు ఫలితాన్ని ఇచ్చేవాడు. విషయ ప్రతిపాదన అంతవరకు క్లియర్గానే ఉంది. కానీ ముందు మనం చెప్పుకున్నటువంటి అంశాలని ఈ అంశంతో కలుపుకోవడంలో కన్ఫ్యూజన్ ఉంది. ప్రయత్నం చెయ్యడం చాలా అవసరం కాబట్టి మనసారా అభినందిస్తున్నానమ్మా, ఎంచుతున్నానని అనుకోకండి. కానీ మీకు సమర్థత ఉంది, మీరు ఇంకా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ప్రెజెంటేషన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను అన్నమాట. అంటే పొగిడి మిమ్మల్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీలో ఉండేటటువంటి తేడాలని చెప్పి సరిదిద్దడం నాకు ఇష్టం కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేసిన ప్రయత్నాన్ని తక్కువ చేస్తున్నానని అనుకోకండి. ఎవ్వరు ఈ శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో ఈ కఠినమైన అంశాలని మననం చేయటానికి లేదా శ్లోకానుసంధానానికి ముందుకొస్తారో వాళ్లే నాకు ముందు వరుసలో ఉన్నవాళ్ళు, వాళ్లే నాకు ఇంకా అభిమాన పాత్రులు. అందులో సందేహం లేదు, అందులో మీరు చేరిపోయారు. ఇక పదోచ్చారణలో కూడా ఇవాళ చాలా చోట్ల తేడాలు వచ్చాయి. శ్లోకానుసంధానంలో తత్తద్విధిరపి అన్న చోట తడబాటు ఒకటి వచ్చింది. భవత్ప్రీతిజమితి అన్న చోట కూడా తడబాటు వచ్చింది. భవత్ప్రీతిజం సరిపోతుంది, తత్తద్విధిరపి అన్న చోట ఇంకొంచెం క్లారిటీ ఉండాలి. అలాగే భగవదాజ్ఞారూపమైనది శాస్త్రము అనే దాన్ని విధి అని చెప్పేటప్పుడు ఆ ఆజ్ఞ అనేది అజ్ఞాన అన్నట్టుగా వినపడింది. అలాగే ఐహలౌకిక అనేటటువంటి ఐహలౌకిక ఫలమైన మోక్ష ఫలమైన భగవంతుడే ఇస్తాడు అని చెప్పేటప్పుడు ఆ ఐహలౌకిక అనే పదం కూడా క్లారిటీ లేదు, అంటే ఆ అర్థాన్ని ఇచ్చేటట్లుగా లేదు. మీమాంసా శాస్త్రంలో కూడా షోడశ లక్షణి మీమాంసా శాస్త్రం అని మనం చెప్పుకున్నాం. అందులో 2 భాగాలు, ఆ 2 భాగాలలో
12 అధ్యాయాలు కలిగినది పూర్వమీమాంస, 4 అధ్యాయాలు కలిగినది ఉత్తరమీమాంస. ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను నిన్న వివరించిన అంశాలనన్నింటినీ స్పృశించారు, కానీ వాటిని ఇంకొంచెం స్పష్టంగా చెప్పగలిగేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని అసలు శ్లోకంలో సారార్థమైనటువంటి విషయాన్ని స్పష్టంగానే తెలియచేశారు. ఈ ముందు చెప్పిన ఇంట్రడక్షన్ కానీ తర్వాత మనం చెప్పుకున్నటువంటి విషయాలు కానీ ఇంకొంచెం క్లియర్గా మళ్ళీ అర్థం చేసుకుని దాన్ని మనసులో నిలుపుకోవలసినదిగా సూచన చేస్తూ ఈ ప్రయత్నం చేసినందుకు మనసారా అభినందిస్తూ ఇంతే శ్రద్ధతో ఎక్సలెంట్గా మళ్ళీ ఈ ఉత్తర శతకంలోనే మళ్ళీ మరొక మననాన్ని మీరు తప్పకుండా చెయ్యాలి అని మిమ్మల్ని సూచన చేస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం చేసుకుందాం. ఇవాళ శ్లోకం కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా మనకి కలిగేటటువంటి కొన్ని సందేహాలని నివృత్తి చేసేటటువంటి మంచి శ్లోకం. క్లిష్టమైనటువంటి అంశాలు ఏవి ఉండవు. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి అని సూచన చేస్తూ ముందు శ్లోకానుసంధానం. హర్తుం తమస్వదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్థలభీ భవంతి వేదే కర్త్రాద్యభావాద్ బలవతి హినయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచస్తేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్ భిక్షౌ సైవ సురాజం భవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథస్త్వం నను పరవిభవ వ్యూహనాట్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతం తృణాయ మన్యే అథ వైదిక వర్మవర్మితానాం మనితా హే కుదృశాంకిమీ సవర్త్మ సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్సర్గేషు తత్స్మారితం రూపన్నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం ఛందశ్చందశ్చితౌ స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం విహిచితగమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తిః పురాణస్మృతిషు తదనుగాత్వాం విచిన్వంతి వేదాః ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్ధం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వో భాగస్త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ వేద్యో వేदैश्च సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్థ క్రియా తత్శక్తిర్వా కిమపి తదపూర్వం పితృసురప్రసాదో వా కర్తుః ఫలద ఇతి రంగే సకుదృశః త్వదర్చేష్టాపూర్తే ఫలమపి భవత్ప్రీతిజమితి త్రైవృద్ధాస్తత్తద్విధిరపి భవత్ప్రేరణమితి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మననం కూడా మనం చేసుకున్నాం. జంట మతాలు అని 2-3 జంటలని మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఒకటి మనకి వైశేషికులు, నైయాయికులు. ఇది ఒక జంట మతం. ఫీచర్స్ కొన్ని కామన్గా ఉండడం చేత చిన్న చిన్న భేదాలు ఉన్నా సరే జంటగా వాటిని ఖండించారు. అలాగే సాంఖ్యులు, యోగులు, ఇవి జంట మతాలు అని అనుకున్నాం. అక్కడ మనం చెప్పుకున్నాము అవి భాట్టులు, ప్రాభాకరులు అని. దాని ప్రసంగం నిన్న మనం చేసుకున్నాం అన్నమాట. వేద ప్రామాణ్యాన్ని గురించే వివరణ చేస్తున్నారు. ప్రసంగవశాత్తు అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలని మరింతగా వివరిస్తున్నారు. ప్రధానంగా 3 శ్లోకాలలో వేదం ప్రమాణం అని చెప్పేసి, తర్వాత వైదిక మతాలైన వేద విరుద్ధంగా చేస్తూ ఉండేటటువంటి వ్యాఖ్యలని
ఖండిస్తూ వస్తున్నారు అని అనుకున్నాం. అలాంటి జంట మతాలలో మీమాంసా శాస్త్ర ప్రవర్తకులైనటువంటి భాట్టులు, ప్రాభాకరులు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక సిద్ధాంతాన్ని గురించి నిన్న ప్రస్తావన చేశారు అని అనుకున్నాం. దీన్ని కుమారిల భట్టు, ప్రభాకర మిశ్రుడు అని వాళ్ళిద్దరి గురించి చెప్పుకున్నాం. ఒక్క నిమిషం, నిన్న ఒక విషయం చెప్తాను అని అన్నాను కదా, చమత్కారమైనటువంటి విషయం అన్నమాట ఇది. అందుకని ఒకసారి వీళ్ళని భాట్టులు, ప్రభాకరులు అనడం ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి అది కామన్ నేమ్. ఇందులో ఎవరు ఎవరికి గురువు, ఎవరు గురు పదంతో వ్యవహరింపబడ్డాడు అనేది నిన్న మనం సంగ్రహంగా చెప్పుకున్నాం. భాట్టుడు వయస్సులో చిన్నవాడే, ప్రభాకరుడు భాట్టుని కంటే వయస్సులో పెద్దవాడు ప్రభాకరుడు. కానీ భాట్టుని శిష్యుడు ఆయన. అంటే ఇప్పుడు గురువు ఎవరన్నమాట? భాట్టుడు, భట్టు అంటే కుమారుల భట్టు గురువు, ప్రభాకరుడు శిష్యుడు. కానీ ప్రభాకర సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళని గురువులు అంటారు. ప్రభాకరుణ్ణి కూడా గురువు అంటారు. ఎందుకు? ఎవరు అంటే గురువే గురువు అనే బిరుదాన్ని తన శిష్యుడికి ఇచ్చాడు. అంటే భట్టే తన శిష్యుడైనటువంటి ప్రభాకరుణ్ణి గురువు అని అన్నాడు. ఎంచేత అంటే తనకి స్ఫురించని ఒక అర్థాన్ని అందంగా సమన్వయం చేసి చెప్పడం చేత అని అనుకున్నాం. నువ్వేనయ్యా గురువువి, నేను కాదు అని గురువు అని ఒక సంభావన చేశాడు ఆయన గురువు గారే. ఆ సన్నివేశం ఏది అని అంటే ఒక వాక్యం జాగ్రత్తగా గమనించండి, సంస్కృత వాక్యం. అత్రతు నోక్తం తత్రాపి నోక్తం అతః పౌనరుత్యం అని సంస్కృతంలో ఉంది, కానీ సులభంగానే తెలిసిపోతుంది. అత్ర తత్ర అనేవి మనకి తెలిసిన పదాలే. ఉక్తం అనేది కూడా క్రియాపదం, మనం ఎన్నోసార్లు వింటున్నాం. అత్రతు నోక్తం తత్రాపి నోక్తం అతః పౌనరుత్యం. మళ్ళీ ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఇక్కడ అత్రతు నోక్తం ఇక్కడ చెప్పబడలేదు, తత్రాపి నోక్తం అక్కడ చెప్పబడలేదు, అతః పౌనరుక్త్యం అందువల్ల పునరుక్తి ఉంది అంటున్నారు. ఇక్కడ చెప్పలేదు, అక్కడ చెప్పలేదు అంటే పునరుక్తి ఎలాగా? ఇక్కడ చెప్పబడిందే అక్కడ చెప్పబడితే అక్కడ పునరుక్తి అని మనం అంటాం కదా. అత్రతు నోక్తం తత్రాపి నోక్తం ఇతరాజకి అర్థం అవుతూ ఉంటుంది సంస్కృతం. అతః అందువల్ల పౌనరుక్త్యం పునరుక్తి ఉంది అంటున్నారు. ఇది గురువు గారికి అర్థం కాలే. దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలో తెలియలేదు ఆయనకి. పౌనరుక్త్యం ఎలాగా అని అంటే అప్పుడు శిష్యుడు దాన్ని చక్కగా సమన్వయం చేసి చెప్పాడు. పునరుక్తి ఉంది. అత్ర తు నా ఉక్తం, అక్కడ అత్రతు నోక్తం అని కాకుండా అత్ర ఇక్కడ తు నా, తు అనేటటువంటి దాని చేత ఉక్తం చెప్పబడింది. తత్ర అక్కడ అపినా ఉక్తం. తు అపి హి ఇలాంటివన్నీ మనం శ్రీరంగదాస్తం అప్పుడు చదువుకున్నప్పుడు ఎన్నోసార్లు రిపీట్ చేసుకునే వాళ్ళం కదా. తత్ర అపినా ఉక్తం, అక్కడ అపి అనే దాని చేత చెప్పబడింది, ఇక్కడ తు అనే దాని చేత చెప్పబడింది. అందుకే పునరుక్తి అని ఆయన సమన్వయం చేసి చెప్పాడు. అత్ర తునోక్తం తత్రాపినోక్తం అంటే బయటికి కనిపించే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పబడలేదు అక్కడ చెప్పబడలేదు అని. కానీ ఆయన మీద ఆయనకి ఆ తెలివితేటలు ఉండడం చేత ఆయన దాన్ని ఇలాగ చక్కగా విరిచి సమన్వయం చేశాడు. అందుకని అతః పౌనరుత్యం అని చేత పునరుక్తి. దాంతో గురువు గారికి చాలా ఆనందం కలిగి నువ్వే గురువువి అని అన్నారు. అంటే ఆ తర్వాత ఈ ప్రభాకర సిద్ధాంతాన్ని గురు సిద్ధాంతము అంటారనమాట, గురు మతము అంటారు. మనకి యతిరాజు ఒక శ్లోకం చదివింది చూసారా, గాథా తాథాగతానాం అనేటటువంటి శ్లోకం యతిరాజ సప్తతిలో 39వ శ్లోకం 70వ శ్లోకం. ఇవి రెండు జాగ్రత్తగా మీరు కోట్ చేసి పెట్టుకోండి. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిద్ధాంతాల క్రమం ఒకటి, అన్నిటి గురించినటువంటి స్పర్శ అందులో ఉంటుందన్నమాట.
అందులో మనకి క్షామా కౌమారవాణి కౌమారిలోక్తి అని ఆ శ్లోకంలో గాథా తథాగతానాం శ్లోకంలో క్షామా కౌమారిలోక్తి కుమారిల భట్టు యొక్క మాట సన్నగిల్లిపోయింది అని అర్థం అనమాట. అదే గురుమతం గౌరవాత్ దూరవాంతం అంటారు. గురుమతం అని అక్కడ వచ్చింది చూసారా, ఆ గురు అంటే ఎవరక్కడ, ప్రభాకరుడు అన్నమాట. గురుమతం గౌరవాత్ దూరవాంతం, గౌరవం నుంచి దూరంగా వెళ్ళిపోయింది, దూరంగా తొలగించబడింది అంటే గౌరవింపబడటం లేదు అనేటటువంటి ఒక బాధ. అలాగే 39వ శ్లోకంలో కూడా కుమారిల కుభాషితై గురు నిబంధన గ్రంథిభి అంటారు. ఎక్కడ గురు పదం ఈ పాదాలలో వచ్చినా ఆ గురు పదం ఎవరిని చెప్తుందన్నమాట, ప్రభాకరుణ్ణి చెప్తుంది. ఆ ప్రభాకర అనుయాయులైనటువంటి వారిని గురువులు అంటారు అనేది మనం గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు ఆ మీమాంస శాస్త్ర ప్రవర్తకులైనటువంటి వారి ఇద్దరి సిద్ధాంతాన్ని ఇందులో మనకి చెప్తూ వారితో పాటుగా కొంతమంది కొత్త వాళ్ళని కూడా కలుపుకున్నారు. అవన్నీ మనం వినేసాం. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే శ్లోకంలో క్రియావా శక్తిర్వా కిమపి తదపూర్వం అని అన్నారు. మనం చేసే విధి కానీ ఆ విధి అయిపోతుంది కాబట్టి తద్వారా కలిగినటువంటి శక్తి కానీ లేదా అపూర్వం కానీ అన్నారు. క్రియ లేదా క్రియ వల్ల పొలిగినటువంటి శక్తి అనేది భాట్టుల సిద్ధాంతం అయితే, ఆ క్రియ వల్ల అపూర్వం అనేది పుడుతుంది అనేది ప్రభాకరుల సిద్ధాంతం అన్నమాట. ఈ రెండింటిని కాదు, అపూర్వం ఫలితాన్ని ఇవ్వదు, ఏ క్రియ అయినా సరే భగవద్ ఆరాధన రూపమైనదే అని స్పష్టం చేశారు నిన్నను. అలాగే ఏ విధి అయినా సరే భగవద్ ఆజ్ఞా రూపమైనదే అన్నారు. ఏ విధికి అయినా ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే పరమాత్మ. ఎలా ఇస్తాడు అంటే ప్రీతిని పొంది ఇచ్చేవాడు అవుతాడు అని నిన్నటి శ్లోకంలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం. నిన్నటి శ్లోకంలో మొన్నటి శ్లోకంలో కామన్ గా ఒక పదం ఉంది, మరి గుర్తించే ఉంటారు. నేను అడిగే సమయం లేక నేను అడగలేదు. త్వదర్చ అనేటటువంటి పదం ఉంది చూడండి. త్వదర్చ నీ యొక్క ఆరాధనము అనేటటువంటి ఒక మాట ఉంది. అదే పదం మనకి 19వ శ్లోకంలో కూడా ఉంది చూడండి. అది ఏం చెప్తుంది అంటే త్వదర్చా విధిముపరి పరీక్షీయతే అంది. త్వదర్చ అంటే నీ యొక్క ఆరాధన అనేటటువంటి అర్థం అన్నమాట. ఆ పదం మనకి 19వ శ్లోకంలోనూ వచ్చింది, 20వ శ్లోకంలోనూ వచ్చింది. ఇలాగా నీ అనేటటువంటి త్వత్ అనే పదంతో వచ్చిన పదాలు ఇంతకుముందు మనం ఒకసారి రిఫర్ చేసుకున్నాం. త్వదధ్వని అనేటటువంటి ఒక పదం నీ మార్గము, అలాగే త్వద్విభవం నీ యొక్క వైభవము అని ఇలాంటి పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో మనకి కొన్ని ఉన్నాయి. త్వద్విభవం అని ఉంది, త్వదధ్వని అని ఉంది. ఈ 19వ శ్లోకంలోనే ఇంకొకటి ఉంది చూడండి, త్వదీహా అని ఉంది. నీ యొక్క ఈహ త్వజ్జగత్కారణత్వం, గుడ్, త్వత్ నీ యొక్క జగత్కారణత్వం, ఇవన్నీ కూడా ఈ త్వత్ అనేటటువంటి పదంతో ప్రారంభం అవుతూ ఉంటాయి అన్నమాట. నీ యొక్క నీ యొక్క నీ యొక్క అని. అందులో త్వదర్చా విధి అనేది రిపీట్ అయింది ఈ శ్లోకంలోనూ, అంతకు ముందు శ్లోకంలో కూడా. ఇప్పుడు మనకు తెలిసిన అంశం ఏది, నిన్న ప్రతిపాదన చేయబడినటువంటి విషయం ఏది అని అంటే త్వామేవాప్యథా హివేవి రాదు, త్వత్ అన్నదే తీసుకోండి. త్వజ్జగత్కారణత్వం, త్వద్విభవం, త్వదధ్వని, త్వదర్చ, త్వదీహ ఇవన్నీ అలా వస్తాను. మళ్ళీ తత్ రాదు, త్వత్ అనేదే వస్తుంది, గుర్తుపెట్టుకుని తర్వాత లాస్ట్ లో మనం ఒకసారి వాటిని లిస్ట్ అవుట్ చేసుకుందాం ఎన్నున్నాయి అనేది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక ప్రశ్నని లేవనెత్తుకుని దానికి సమాధానాలు చెప్తున్నారు. నిన్నటి శ్లోకాన్ని బట్టి నీ ప్రేరణ ఈ వేదశాస్త్రము అనే దాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే విధిరపి ఆ వేద విధులు కూడా ఏమని చెప్పారు, భవత్ ప్రేరణమితి, నీ ప్రేరణము అంటే నీ యొక్క ఆజ్ఞారూపమైనవే
సకలమైనటువంటి వేద విధులు అనేదాన్ని స్పష్టం చేశారు వెనుకటి శ్లోకంలో. అంటే వేదంలో ఏం చెప్పబడినా అదంతా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ. భగవంతుడు అంటే జగన్నియంత. ఇది ఎలాంటిది అంటే గవర్నమెంట్ ఆర్డర్ లాంటిది, రాజుగారి ఆజ్ఞ లాంటిది. మస్సు శృతి స్మృతి మమైవ ఆజ్ఞ, భగవంతుడు కూడా చెప్పుకున్నాడు అదే మాటని. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ చేసింది, లేదా ప్రభువు ఒక ఆజ్ఞని ఆయన జారీ చేశాడు. ఆ ప్రభు తాలూకు ఆజ్ఞని పాటిస్తే మనకి ఏ రకమైన శిక్ష ఉండదు. ఆ ఆజ్ఞని మనం కాదన్నా అనుకోండి, ఇన్ జనరల్ మామూలుగా ఆలోచించండి, ఇన్ జనరల్ ఆ ఆజ్ఞని మనం కాదు అని అన్నాం అనుకోండి, ఆ గవర్నమెంట్ చేసినటువంటి రూల్ని మనం అతిక్రమించామనుకోండి, అప్పుడేమవుతుంది తెలుసు, శిక్ష పడుతుంది, మనం శిక్షార్హులం అవుతాం కదా. ఇప్పుడు సందేహం ఎక్కడా అంటే వేదంలో చెప్పబడిన విధులన్నీ భగవదాజ్ఞలే అంటున్నారు, భగవత్ప్రేరణం అని అన్నారు. మరి వేదంలో చెప్పిన విధులన్నీ తప్పకుండా చెయ్యాలా? చెయ్యకపోతే శిక్ష, చెయ్యకపోతే తప్పు దోషము కలుగుతుందా అని సందేహం ఒకటి. అంతేకాదండి, చెయ్యని వాళ్ళని మేము చూస్తున్నాం కదా. చాలా మంది కామ్యకర్మలు చెయ్యరు, భగవదేకాంత భక్తి కలిగినటువంటి వారు పరమైకాంతులు అంటారు. అలాంటి వాళ్ళు కోరికతో చేసేటటువంటి ఇష్టిలు ఏవీ చెయ్యరు కదా. మరి భగవద్ ఆజ్ఞని ఉల్లంఘించటమే అవుతుందా అలా చెయ్యకుండా ఉంటే? ఇలాంటి సందేహాలు మనకి ఎన్ని వస్తాయి చెప్పండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు, మనం ఒక పని చేయటం లేదు. చెయ్యకపోయేసరికల్లా వాళ్ళందరూ చేస్తున్నారు, మనం చేయటం లేదు, బాబోయ్ దీనివల్ల మనకేమైనా వస్తుందేమో అనేటటువంటి బెంగ మనలో కలుగుతుంది కదా. అలాగే ఎన్నో రకాలైనటువంటి విధులు మనకి వేదంలో చెప్పబడుతున్నాయి. అది భగవద్ ఆజ్ఞ అంటున్నారు మీరు. ఆ భగవదాజ్ఞ అయినప్పుడు చెయ్యకపోతే తప్ప, అన్నీ అందరూ తప్పనిసరిగా ఆచరించి తీరాల్సిందేనా అని ఒక సందేహం ఒకటి. ఇంకా లోతుకు వెళ్ళి ఇంకో సందేహం అడుగుతున్నారు. ఏమిటది అంటే ఆ వేదంలోని అంటే భగవంతుని యొక్క ఆజ్ఞారూపంగానే అభిచార హోమాలు కూడా చెప్పబడ్డాయి. ఇది కూడా మనం వింటున్నాం చూసారా, ఇంద్రజిత్ అప్పుడు అభిచార హోమం చేశాడు రామలక్ష్మణుల యొక్క అంతం కోసం అని ఇవన్నీ వింటూ ఉంటాం కదా. అభిచార హోమాలు అంటారు. అంటే తన శత్రువుని హంతం చెయ్యాలనేటటువంటి ఒక పూర్తి కోరికతోటి చేసేటటువంటి వైదిక విధి, దీన్ని అభిచార హోమాలు. ఇవి కూడా వేదంలోనే విధింపబడి ఉంటున్నాయి. భగవంతుడు పరమ కారుణికుడు కదా, ఆయన ఆజ్ఞారూపంగా అభిచార హోమాలని ఎందుకు చెప్పాడు? ఆయన శాస్త్రాన్ని ఇవ్వదలుచుకుంటే ఏం చేయాలి? మోక్షం అందరికీ కావలసినది కాబట్టి మోక్ష విధాయకములైనటువంటి మోక్షదాయకములైనటువంటి విధులని మాత్రం చెప్తే సరిపోతుంది కదా. అలా కాకుండా లౌకికమైనటువంటి ఫలితాలని పొందేటటువంటి విధులని చెప్పాడు. అలా కాకుండా శత్రునాశాన్ని చేయడం కోసం కావలసినటువంటి ఇతరులకి కష్టాన్ని కలిగించేటటువంటి అభిచార హోమాలని కూడా చెప్పారు కదా. మరి ఎందుకు అలా చెప్పడం? అది ఆయన కరుణకి నిదర్శనమా? అవి మరి చేస్తే దానివల్ల తప్పే కదా, అలాంటివి చెయ్యకూడదు కదా, ఒకరి వినాశాన్ని కోరుతూ చెయ్యకూడదు కదా. మరి ఇవన్నీ కూడా వేదంలో వింటున్నామే మనం. మరి భగవత్ ప్రేరణం అని అంటున్నారు, భగవద్ ఆజ్ఞ అని అంటున్నారు కదా, వీటిని ఎలా భావన చెయ్యాలి అనేటటువంటి ఒక అంశాన్ని ఈ శ్లోకంలో చాలా అందంగా మనకి వివరణ చేస్తున్నారు. చాలా మంచి శ్లోకం ఇది. హాయిగా అనుసంధానం, అంటే అన్ని మిగిలినవి చెడ్డవని కాదు, ఇది ఇంకా మనం అప్లికబుల్ గా ఉంటుంది అనమాట. మన డైలీ లైఫ్ లో మనం దీన్ని అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి అంశాలు కాబట్టి. 21వ శ్లోకం అనుసంధానం చేస్తున్నారు. ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయః స్వర్గాదికామ్యద్విధిః సోనుజ్ఞా శఠ చిత్త శాస్త్రవశతోపాయో అభిచార శృతిః.
సర్వీయస్య సమస్తశాసితురహో శ్రీరంగ సర్వస్వ తే రక్షాకూత నివేదినీ శృతిరసౌ త్వన్నిత్యశాస్తిస్తతః. మళ్ళీ ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయః స్వర్గాది కామ్యద్విధిః సోనుజ్ఞా శఠచిత్త శాస్త్రవసతోపాయో అభిచారశ్రుతిః సర్వీయస్య సమస్త శాసితురహో శ్రీరంగ సర్వస్వ తే రక్షాకూత నివేదినీ శృతిరసౌ త్వన్నిత్యశాస్తిః తతః. ఇది శ్లోకం. ఇందులో కూడా క్రియాపదం అని ప్రత్యేకించి మనం చేసుకోకపోయినా ఒక నిర్వచనం లాంటిదన్నమాట, ఒక స్టేట్మెంట్ లాగా ఇందులో వివరణ చేస్తున్నారు. అంచేత ఇది క్రియాపదం అని మనం అనుకోక్కర్లేదు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని మనకి చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో మనకి విధులు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని 3 రకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. జ్ఞాపకం తెచ్చుకోండి. చెయ్యవలసిన విధులు, చెయ్యకూడని విధులు అని 2 రకాలు ఉంటాయి. విహితములు, నిషిద్ధములు అని అనుకున్నాం. విహిత కర్మలు 3 రకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. చెయ్యవలసిన పనులు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని 3 రకాలుగా ఉంటాయి అని. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వేదంలో చెప్పబడినటువంటి విధులు అన్నీ తప్పకుండా మనం నిర్వర్తించవలసినదేనా, రాజుగారి ఆజ్ఞ పాటించినట్లుగా, గవర్నమెంట్ ఆజ్ఞని పాటించినట్టుగా అని ఒక సందేహం కలిగింది. అంటే దాన్ని కేటగరైజ్ చేస్తున్నారు. ఆజ్ఞ, అనుజ్ఞ అని 2 రకాలైనటువంటి విభాగం చేస్తున్నారు ఇందులో. ఆజ్ఞారూపములు, అనుజ్ఞారూపములు ముందు అర్థం చెప్పేసి తర్వాత ప్రతిపదార్థం చెప్తాను. ఎందుకంటే ఇందులో ఇవి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు కాబట్టి ప్రతిపదార్థం కూడా చెప్తాను. మొదటి ప్రశ్న, దానికి సమాధానం. విహిత కర్మలు 3 రకాలు. అందులో నిత్య నైమిత్తిక కర్మలు ఆజ్ఞారూపమైనవి, కామ్య విధులు అనుజ్ఞారూపమైనవి అని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఆజ్ఞ, అనుజ్ఞ ఏమిటి? రెండిటికి తేడా. ఆజ్ఞారూపమైన విధి అంటే ఎలా అర్థం చేసుకోవాలి, అనుజ్ఞారూపమైనటువంటి విధి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆజ్ఞ అంటే చెయ్యకపోతే దోషం వచ్చి శిక్ష పడేటట్లుగా ఏదైతే చెప్పబడి ఉంటుందో దాన్ని ఆజ్ఞ అని చెప్తారు. అనుజ్ఞ అంటే అది గవర్నమెంట్ శాసనమే, అది పెద్దల యొక్క మాటే, అది ప్రభువు యొక్క మాటే, కానీ ఆప్షన్ ఇస్తారు. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అన్నట్లుగా. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు అన్నట్లుగా అన్నమాట. ఇప్పుడు మొన్న ఒక బస్సు యాక్సిడెంట్ చూసాం మనం. చాలా దారుణాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంతకంటే దారుణాలని చూస్తూ ఉంటాం, మళ్ళీ మనమే మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ ఆ పద్ధతి అలాగే కొనసాగిపోతూ ఉంటుంది. ఒక బస్సు నడపాలి అంటే, ఒక వెహికల్ నడపాలి అంటే అందులో ఉండేటటువంటి ప్రయాణికులకు కావలసినటువంటి రక్షణని కల్పించేటటువంటి జాగ్రత్తలను అన్నింటినీ తీసుకుని ఆయన నడిపించాలి అనేది ఒక రూల్. ఈ రూల్ ని వాళ్ళు వైలేట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాటికి జనాలు బలైపోతూనే ఉన్నారు. ఇది మన లోకంలో చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు వాళ్ళు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ ఫైర్ ని ఆపేటటువంటి ఒక వ్యవస్థని బస్సులో చేసి పెట్టుకోవాలి అనేది ఒక రూల్ అన్నమాట. అది పెట్టుకోకపోతే తప్పు. ఆ బస్సుకి నువ్వు సీట్ కవరు ఈ రంగుదే వెయ్యాలి అని రూల్ లేదు. వేస్తే మంచిదే, లేదా నీకు ఇంకో రంగుదైనా వేసుకో అన్నారు. సీట్ కవరు అనేది నీకు చాయిస్ ఉంది, వెయ్యి, వేస్తే వెయ్యొచ్చు, లేకపోతే లేకు. కానీ
నువ్వు అక్కడ తీసుకోవలసినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏదైతే అవుతుందో అది నువ్వు తప్పకుండా తీసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. రోడ్డుకి ఎటువైపు నడవాలి అనేది రూల్. దాన్ని అందరూ పాటించాలి, తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే నీకు నష్టం కలుగుతుంది, నీ వల్ల ఇంకొకరికి కూడా నష్టం కలుగుతుంది. కానీ అనుజ్ఞ అంటే ఎలాంటిది అంటే ఆ అనుజ్ఞ నీకు ఒక చాయిస్ ఇస్తుంది అనమాట. అంటే ఈ పని నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, హాయిగా దానివల్ల నీకు లాభం కలుగుతుంది. నీకు ఇష్టం లేదనుకో చెయ్యవలసినటువంటి అవసరం లేదు అంటుంది. అంటే ఏది చెయ్యకపోతే మనకి ప్రత్యవాయం ఉండదు, అంటే దోషం కలిగి శిక్ష ఉండదు, దాన్ని అనుజ్ఞ అంటారు. ఏది చెయ్యకపోతే దోషం కలిగి శిక్షింపబడతామో ఆజ్ఞోల్లంఘనం అని చెప్పబడుతుందో దాన్ని ఆజ్ఞ అని చెప్పబడుతుంది అనమాట. తిరుప్పావైలో మనకి కత్తు కనయిత్తు అని 2 పాశురాలు ఉన్నాయి, 11, 12 పాశురాలు. అందులో ఒక ఆయన చాలా పర్ఫెక్ట్ గా డిసిప్లిన్డ్ గా జీవితాన్ని గడుపుతూ ఉండేటటువంటి ఆయన ఒక ఆయన, ఆ ఇల్లు. ఒక ఆయన అస్సలు వెరీ ఇండిసిప్లిన్డ్ పర్సన్, అన్ని పనులు ఎక్కడికక్కడ వదిలేసి కృష్ణుడు వెనకాతల తిరుగుతూ ఉండే ఆయన ఒక ఆయన. ఇద్దరిళ్ళు చూపించింది, ఇద్దరి గురించి వర్ణించింది అమ్మ. ఏం చెప్పాలనుకుంది అంటే శాస్త్ర విధిని సక్రమంగా పాటిస్తూ భగవంతుడికి ప్రీతి కలిగిస్తూ ఉండేటటువంటి స్థితి ఒకచోట అయితే, భగవంతుణ్ణే వెంట ఉండి మిగిలిన విధులన్నీ విడిచిపెడుతూ ఉండేటటువంటి సన్నివేశం ఒకటి. దాన్నే ఆజ్ఞారూప కైంకర్యము అని అంటారు. ఆ ఆజ్ఞ పరోక్షమైనది, ప్రత్యక్షమైనది అంటూ 2 రకాలుగా చెప్తున్నారు. అనుజ్ఞారూపమైనటువంటి కైంకర్యము అని చెప్తారు. అక్కడ అన్నీ వదిలేసి నా వెనకాతల తిరుగు అని పరమాత్మ చెప్పలే. కానీ అన్ని నా సేవ కోసం నువ్వు అన్నీ వదిలేస్తే అవన్నీ చెయ్యకపోవడం వల్ల నీకే రకమైనటువంటి దోషము రాదు, లక్ష్మణ స్వామిలాగా అంటూ అక్కడ మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి నిత్య, నైమిత్తిక, కామ్య విధులు 3 ఉన్నాయి. నిత్య విధి అంటే స్నానము, సంధ్యావందనము లాంటివి. నైమిత్తిక విధులు అంటే శ్రాద్ధాది కర్మలు అని అనుకోండి. ఇంకా నైమిత్తిక విధులు అంటే నిత్య విధులని చెయ్యకపోవటం వల్ల వచ్చినటువంటి దోషానికి చేసేటటువంటి ప్రాయశ్చిత్త విధులు అని కూడా మనకి వివరణ చేస్తున్నారు. ఈ నిత్య విధులు కానీ నైమిత్తిక విధులు కానీ చెయ్యకపోతే ఆజ్ఞోల్లంఘనం చేసినట్టు, దానివల్ల దోషం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ పని చేయాల్సిందే. స్నానం చెయ్యి అంటే ఆ స్నానం చెయ్యాల్సిందే. ఎందుకు నేను చెయ్యాలి అని ప్రశ్నించడానికి లేదు, ఎందుకంటే అది నిత్య విధి కనుక. అదే మొదలు పెడుతున్నారు చూడండి. ఆజ్ఞా తే తే ఆజ్ఞ, నీ యొక్క ఆజ్ఞ. ఏవి ఆజ్ఞా విధులు అంటే సనిమిత్త నిత్య విధయ, నైమిత్తిక విధులతో కూడినటువంటి నిత్య విధులు ఏవైతే ఉన్నాయో అవి తే ఆజ్ఞ, నీ ఆజ్ఞలు. అంచేత వారి వారి వర్ణ ఆశ్రమ ధర్మ ఆచారములను బట్టి వారి వారికి వేదంలో ఏ ఏ విధులు అయితే నిర్ణయింపబడ్డాయో నిత్య విధులుగా, అలాగే నైమిత్తిక విధులుగా, అవి భగవద్ ఆజ్ఞారూపమైనవి. వాటిని అందరూ తప్పకుండా పాటించాల్సిందే నిశ్చయంగా. ఇందులో ఏ రకమైనటువంటి ఎగ్జామ్షను ఉండదు. ట్యాక్స్ కట్టాలి అంటే కట్టాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటే పాటించాలి, నువ్వు ఒంటి మీద బట్ట కట్టుకొని ఉండాలి అంటే కట్టుకొని ఉండాలి, బట్ట విప్పుకొని తిరుగుతాను అంటే ఒప్పుకోదు, ఏ ఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా. ఇలాంటివన్నీ సనిమిత్త నిత్య విధయ తే ఆజ్ఞ, ఇవి ఆజ్ఞారూపమైనటువంటి విధులు. త్వత్ప్రేరణం అన్నారు కాబట్టి ఇవి అందరూ తప్పకుండా చెయ్యవలసినదే. ఇది నా ఇష్టాన్ని బట్టి చేస్తాను అనడానికి నీకు చాయిస్ ఉండదు. ఇక కామ్య కర్మలు చెప్పబడ్డాయి, వాటినే చెప్తున్నారు. స్వర్గాది కామ్యద్విధి అంటారు. స్వర్గం కావాలంటే తపస్సు చెయ్యి, సంతానం కావాలి, స్వర్గం కావాలి అంటే యజ్ఞం చెయ్యి,
వర్షం కావాలి అంటే యజ్ఞం చెయ్యి, సంతానం కావాలి యజ్ఞం చెయ్యి, ధనస్సు కావాలి ధనం కావాలి యజ్ఞం చెయ్యి. ప్రతిదానికి మనకి వేదంలో కామ్యకర్మాచరణం కోసం ఒక్కొక్క విధి అందులో చెప్పబడింది. స్వర్గాది అంటున్నారు. అంటే స్వర్గం పారలౌకికమైన ఫలితం, ఇంకా లౌకికమైన ఫలితాల గురించి వేరే చెప్పనే అక్కర్లేదు. మనం ఇలాంటి ఇప్పుడు ఓ ఓ ఇది మనకంటే జనబాహుళ్యానికే బాగా తెలుసు ఏది కావాలంటే ఏం చెయ్యాలి అనేది. ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి లేని వాళ్ళకే బాగా తెలుస్తుంది. టీవీ ఛానల్ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఇది కట్టుకోండి ఇది వస్తుంది, అది పెట్టుకోండి ఇది వస్తుంది, అలా చెప్పి వెళ్ళండి, ఈ మాలిక వేసుకోండి ఆ మాలిక వేసుకోండి, ఓ రకరకాల విధులన్నీ ఉన్నాయి కదా. ఇవి మరి దానికి వేదానికి తేడా ఏంటండి? మరి వేదంలో కూడా ఉన్నాయి కదా, మీరు మా టీవీ ఛానల్స్ ఎందుకు అనడం? వేదం కూడా అదే చెప్పింది కదా. స్వర్గకామో యజేత, భూతికామో యజేత, పశుకామో యజేత, వృష్టికామో యజేత, ప్రజాకామో యజేత. అన్నిటికీ విధులు, యజ్ఞాల యాగాది విధులు చెప్పబడ్డాయి కదండి. మరి అంటే అవును చెప్పబడ్డాయి, కాకపోతే అవి ఆజ్ఞారూపమైనవి కాదు. నీకు కావాలంటే చేసుకో, లేకపోతే పర్వాలేదు. అంటే వేదంలో భగవత్ ప్రేరణగా చెప్పబడినటువంటి ఆ విధులు తప్పనిసరిగా ఆచరించవలసినవిగా చెప్పలేదు. నీ నీ రుచికి అనుగుణంగా, నీ ఇష్టానికి అనుగుణంగా నువ్వు వాటిని చెయ్యవచ్చు అంటున్నారు. స్వర్గాది అన్నప్పుడు స్వర్గం మొదలుకొని మోక్ష విధి పర్యంతము కూడా అని అనుకోవాలి. మోక్ష పర్యంతము కూడా కామ్యద్విధి, కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో సహా అవి, అంటే అలా కామ్య స్వర్గములో అంటే వేదములో ప్రతిపాదింపబడినవి కామ్య కర్మలు ప్రసిద్ధమైనవి, అవి అనుజ్ఞారూపమైనవి అంటున్నారు. అంటే వాటి వల్ల నీకు, వాటిని చెయ్యకపోవటం వల్ల నీకు రాజదండన ఉండదు. ఇప్పుడు మొన్న దీపావళి వచ్చిందండి. ఈ దీపావళి పండుగ ఆచరించాలి, ఇది మనకి శాస్త్రమే చెప్తోంది, పెద్దల ఆచరణమే చెప్తోంది. కానీ ఇంట్లో దీపాలు పెట్టకపోతే ఫైన్ వేస్తాం అని ఎవరైనా మనని ఫైన్ వేసి ఎందుకు దీపావళి చెయ్యలేదు అని ఎవరు బలవంతం చెయ్యరు కదా. ఎందుకు చేస్తావు నువ్వు? నీ ఇష్టం. నీకు దీపావళి చెయ్యని ఊళ్ళు కూడా ఉన్నాయని ఈ మధ్య దీపావళి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. దానికి కారణాలు కూడా చెప్తూ ఉంటారు కదా. అది మనం ఇంకోసారి చెప్తున్నాం. ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకోవాలి కాబట్టి మేల్కోటలోనే మైసూరు ప్రాంతంలోనే దీపావళి జరపరు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే టిప్పు సుల్తాను ఆ కాలంలో జరిగినటువంటి ఒక అఘాయిత్యం, అది దీపావళి నాడే జరిగింది కాబట్టి అని అంటారు. ఇది దీపావళి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ కామ్య కర్మలన్నీ కూడా అంతగా ఎందుకండి, పెద్దలు ఏ యజ్ఞయాగాది కార్యాలు తలపెట్టినా మొత్తం జనం అందరూ కూడా అక్కడికి వెళ్లి కామ్యేష్టి చేసి తీరాల్సిందే అనేం అనటం లేదు కదా. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు దానికి డబ్బులు కట్టుకుంటున్నారు, చేస్తున్నారు. వేదం ఎప్పుడు ఆ ఆప్షన్ ని ఇచ్చింది. అంచేత ఆ విధులు అనుజ్ఞారూపమైనటువంటివి. కానీ నిత్య నైమిత్తిక విధులు ఏవైతే ఉన్నాయో అవి ఆజ్ఞారూపమైనటువంటివి. భగవంతుణ్ణే ఉపాయంగా పట్టినటువంటి వారు కామ్య కర్మలని వేటిని ఆచరించకపోయినా అది దోషము కాదు, దానివల్ల ఏ రకమైనటువంటి దండన ఉండదు అంటున్నారు. అంచేత కొంతమంది వీటిని చెయ్యరు కదా, భగవద్ ఆజ్ఞ కదా, చెయ్యకపోతే ఎలాగా అనేటటువంటి సందేహం మీకు అక్కర్లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వైష్ణవులమైనామో, ఎప్పుడైతే మనం చక్రాంకితాలు తీసుకున్నామో, ఎప్పుడైతే మనం భగవద్ రామానుజ దాసులము అయినామో, అప్పుడు మనకి లోక సామాన్యంలో అందరూ చేసేటటువంటి సంకల్పాలు చెప్పుకొని, వ్రత కథలని చెప్పుకొని, నోములు నోచుకొని వ్రతాలు చేసుకోవలసినటువంటి అవసరం లేదు అంటారు. లేదు అంటే అర్థం ఏమిటి? చేస్తే పాపం వస్తుంది అని కాదు వాళ్ళ ఉద్దేశం. చెయ్యకపోయినా ఏ రకమైనటువంటి ఇబ్బంది మనకి ఉండదు, మన మోటో వేరు కాబట్టి అనేదాన్ని మన వాళ్ళు ఆచరణలో చూపిస్తున్నారు. అది కామ్య కర్మ అన్నమాట. మాకే నోములు లేవండి, మాకే వ్రతాలు లేవండి, మాకున్నది ఒక్క ధనుర్మాసమేనండి, మాకున్నది ఒక్క ఏకాదశి, హాయిగా అనుకుందాం మనం, పని తగ్గింది కదా నిశ్చింతగాను. మరి అమ్మో చెయ్యకపోతే ఎలాగండి, అలా వాళ్ళు చేశారు ఇలా వీళ్ళు చేశారు అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అది ఆప్షన్. నీకు ఆప్షన్ ఉంటే చేసుకో, నీకు ఆప్షన్ చెయ్యకపోయినా పర్వాలేదనే ఆప్షన్ కూడా నీకు ఉన్నప్పుడు
నువ్వు ఏది ఎంచుకుంటావు అనేది నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కనుక వేద విధులలో ఇవి చెయ్యకపోతే ఏ రకమైనటువంటి దోషము రాదు, చేసినా ఏ రకమైనటువంటి తప్పు కాదు అన్నట్లుగా ఉంటాయి. అంటే ఒకటి ఆజ్ఞారూపమైనది, మరొకటి అనుజ్ఞారూపమైనటువంటివి. నిత్య నైమిత్తికములు ఆజ్ఞలు, కామ్య విధులు అనుజ్ఞారూపములు అంటున్నారన్నమాట. ఇంకా బాగుందైతే ఇక ఇంకొకటి ఉంది కదండి, భగవంతుడు చెప్పినటువంటి విధించినటువంటి విధులలోనే అభిచార హోమాలు కూడా మేము వింటున్నాం కదా. అంటే శత్రు సంహారం కోసం అది ఏదో ఆయుధాలతో కాకుండా ఈ వైదిక విధులతోటి వారి వినాశాన్ని మనం కోరేటటువంటి విధులు కొన్ని చెప్పబడుతున్నాయి కదా. భగవంతుడు చెప్పాడండి, మరి భగవదాజ్ఞ కదండి అది. ఎందుకలా చేయిస్తున్నాడు భగవంతుడు? ఎందుకలాంటి ఆప్షన్ ఇచ్చాడు ఆయన? కారుణికుడు కదా ఆయన, ఈశుడు కదా ఆయన అని సందేహం. దానికి చక్కటి సమాధానం చెప్తున్నారు. శఠ చిత్త శాస్త్రవశతోపాయో అభిచార శృతి. అభిచార శృతులు అంటే అభిచార హోమాలని గురించి చెప్పేటటువంటి శృతి వాక్యములు అన్నీ కూడా, ఆ వేదము భాగము కూడా అది శఠ చిత్త అంటే శఠ చిత్తులు, మూర్ఖమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, ఇతరులకి హానిని చెయ్యాలనేటటువంటి నిశ్చయం కలిగినటువంటి వారు, వంచాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. అలాంటి బుద్ధి కలిగినటువంటి వారి యొక్క వారిని శాస్త్రవశత ఉపాయ బుద్ధి, శాస్త్రవశ్యులనిగా చేసేటటువంటి ఉపాయము అది అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇంకా వివరించుకుందాం. అందులో చెప్పబడినటువంటి వేదంలో చెప్పబడినటువంటి అభిచార శృతులు అందరి కోసం చెప్పబడినవి కాదు, ఎలాగా కామ్యకర్మలుగా చెప్పబడినవి కాదు. మరెందుకు చెప్పబడ్డాయి అంటే, కొంతమంది శఠచిత్తులు ఉంటారు, మోసపూరితమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నాస్తికత్వం, తాము అనుకున్నది సాధించడం మీద దృష్టి తప్ప ఆస్తికత్వం కానీ వైదిక విధుల మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ వాళ్ళకి ఉండదు. అయినా వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా ఈ మంచి మార్గంలోకి రావాలి, వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండాలి అంటే వాళ్ళని ఇందులోకి రప్పించాలి. ఎలాగా? వాళ్ళకి అలాంటి వాళ్ళకి మొదటి నుంచి కూడా మోక్షోపాయం ఇది, మోక్షం కలుగుతుంది, మోక్షోపాయం, మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారంటే ఎవడికి కావాలి మోక్షం? మాకు అక్కర్లేదు అని అసలు వైదికమైనటువంటి శ్రద్ధే లేకుండా ఉంటారు. ఇలాంటివన్నీ ఎలాంటివి అనంటే, ఇప్పుడు ఎక్కడికో వెళితే మనం ఏ పబ్బులకో మరొక చోటుకో వెళితే మనకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. దేవాలయానికి వస్తే ఏం దొరుకుతుంది అనేటటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఉంటుంది. చిన్నపిల్లలకి చాక్లెట్లు కావాలి. చాక్లెట్ చిన్నపిల్లడికి ఏ రకంగానూ ఆరోగ్యకరమైనది కాదు. పళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యము పాడైపోతుంది, ఆకలి తగ్గిపోతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లడిని మంచి మార్గంలోకి మార్చాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి తల్లి మొదటి నుంచి కూడా నీకు అన్నమే పెడతాను, చాక్లెట్ ఇవ్వను, అన్నమే పెడతాను, చాక్లెట్ ఇవ్వను అంటే వాడు అసలు అన్నము తినడు, మన దగ్గరికి రాడు. వాడికి చాక్లెట్ ఇచ్చి ఆ చాక్లెట్ వాడి చేతి తినిపించి ఆ తర్వాత నోరు కడిగించి ఆ చాక్లెట్ వల్ల కలిగినటువంటి ఆకలి మందగించడానికి, ఆకలి కలగడానికి మందు ఇచ్చి వాడిని నెమ్మదిగా ఆ అలవాటు నుంచి మార్చి మంచి వైపుకి మళ్ళిస్తుంది అన్నమాట. అంచేత ముందు చాక్లెట్ చూపించాలి, తర్వాత మన దగ్గరికి రప్పించాలి, తర్వాత వాళ్ళని మంచి మార్గంలోకి మార్చాలి. అంటే ముందు అసలు విశ్వాసం కలిగేటట్లుగా చెయ్యాలి. దేని మీద? ఆస్తికత్వం కలిగేటట్లుగా చెయ్యాలి. వేద విధుల వల్ల మనకి అనుకున్నది జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం కలగాలి ఫస్ట్. అలా నమ్మకం కలిగించిన తర్వాత వాడు అయ్యో ఇది బాగుంది, ఓహో అంటే ఇందులో చెప్పినవన్నీ కరెక్టే అనమాట అని అనిపిస్తుంది. అప్పుడు లౌకికమైనటువంటి ఫలితాల కోసం మరొక పని చేస్తున్నాడు.
అప్పుడు లౌకికమైన ఫలితాలు వస్తాయి. కాదే ఇంతకంటే ఏదో మంచిది ఉందే ఇందులో అని అలా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి మోక్ష పురుషార్థాన్ని కూడా పొందేటటువంటి స్థితి కలిగిన వాడు అవుతాడు. అంచేత అభిచార హోమాదులు అందులో చెప్పడానికి కారణమేమిటి అంటే అందరూ ఒకేలా ఉండరు, అందరి స్వభావాలు ఒక్కలా ఉండవు, వారి వారి రుచికి తరిగినట్లుగా వాళ్ళని మనం వైపుకి మనం తిప్పుకోవాలి. ఈ ఆశ ఇది ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒక క్లాస్లో ఒక 40 మంది స్టూడెంట్స్ ఉంటే 40 మంది 40 రకాలుగా ఉంటారు. ఆ 40 మందికి ఒకే పాఠాన్ని మనం చెప్తాం, కానీ ఆ పాఠం ఎవరికి ఎలా ఎక్కుతుందో, ఎవరు ఎలా దీని పట్ల అభిముఖులు అవుతారో దానికి తగిన రీతిలో మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అలాగే వేదం కూడా ఒకరి కోసం కాదు, అందరి కోసము ఉంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి, అందరూ దీనివల్ల బాగుపడాలి. అలా బాగుపడాలి అని అంటే శఠచిత్తులైనటువంటి వారికి, పూర్తిగా నాస్తికత్వం ఉండి చాలా అసూయాద్వేషాలు ఉండి మొండి పట్టుదల ఉండి ఉన్నటువంటి వాళ్ళకి నమ్మకం కలగాలి అంటే వాళ్ళకి నమ్మకం కలిగే రీతిలో కూడా కొన్ని విధులు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ముందు దానికోసం వస్తారు, మరొక మార్గంలోకి వెళ్లకుండా. తర్వాత వాళ్ళకి వైదిక శ్రద్ధ ఏర్పడుతుంది, తర్వాత దాన్ని విడిచిపెడతారు. ఎంతమంది అభిచార హోమాలను చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు వాటి మీద దృష్టి ఎంతమందికి వెళుతోంది అంటే అలాంటి వాళ్ళు కూడా చెడిపోకుండా ఉండాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశ్యంతో ఈ విధులు అందులో చెప్పబడ్డాయి. అందుకే అవి శాస్త్ర వశత ఉపాయ అంటున్నారు. అటువంటి వారిని కూడా శాస్త్రవస్యులనిగా చేయడం కోసం చేసినటువంటి ఉపాయము, అంతే తప్ప దానివల్ల హానిని కలిగించి లోకానికి కంటకులుగా తయారవండి అని కాదు. అందుకే ఇది ఉపయోగించుకుని హిరణ్యకశిపుడు కానీ, రావణాసురుడు కానీ, మరికొంతమంది రాక్షసులు కానీ వాళ్ళు అవలంబించిన మార్గం అయితే వైదిక మార్గమే. వాళ్ళు తపస్సు చేసే వరాలను పొందేరు, కానీ మరొక రకంగా వరాలను పొందలేదు. అలా తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకా అహంకారమే తగ్గక వాళ్ళు తమ కోసం వరాలని ప్రార్థించారు. అప్పుడు అలాంటి వాళ్ళని స్పేర్ చేయలేదు, అప్పుడు అలాంటి వాళ్ళని తానే అవతరించి అంతం చేశాడు. వీలున్నంత వరకు చాలా మంది దీనివల్ల మంచి మార్గంలోకి వస్తున్నారు కాబట్టి అభిచార హోమాలు కూడా చెప్పబడ్డాయి. కానీ అందరి కోసం కాదు, శఠచిత్తుల కోసం, వాళ్ళని వేదం వైపు వైదిక విధుల వైపు మళ్లించేటటువంటి ఉపాయాలుగా మాత్రమే చెప్పబడ్డాయి. కానీ వేదానికి ప్రయోజనం అంటే భగవద్ ప్రేరణకి ఏది ఎటువైపు మళ్ళిస్తోంది అంటే ఇదిగో అది చేసి వాడిని చంపే, ఇది చేసి వీడిని చంపే అని చెప్పడం కాదు వేద విధి అనేది. మరెందుకు అంటే వారికి అది ఇష్టం, ఇంకా వాడిని మన వైపు తిప్పుకోవాలంటే ఇదొక్కటే ఉపాయం కాబట్టి ఆ రకంగా తిప్పుకుని వాడిలో చెడుని దూరం చేసి వాణ్ణి కూడా మంచి వైపుకి మళ్లించటమే. అందుకే మనం ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీరంగ విమాన దర్శనం చేసేటటువంటి శ్లోకాలు 4. అందులో అనాద్యామ్నా తత్వాత్ అనేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అందులో జనే తాన్ స్తాన్ కామాన్ విదధదఫే సాయుజ్య హృదయం అని ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, జనే తాన్ తాన్ కామాన్ విదధదఫే. వేదం ఎవరికి ఏది కావాలంటే ఆయా కోరికలను తీర్చేటట్లుగానే అందులో విధులన్నీ ఉన్నాయి. కానీ దాని మోటో ఏమిటి? వేదానికి ఉండేటటువంటి అసలు లక్ష్యం ఏమిటి అంటే సాయుజ్య హృదయం, భగవంతునితో సాయుధ్యాన్ని కలిగించటమే లక్ష్యంగా కలిగి ఉన్నది. ఇవి చిన్న చిన్న ఉపాయాలు అయినప్పటికీ కూడా ఈ ఉపాయాలన్నీ దేని వైపు మళ్లించటానికి అంటే భగవత్ ప్రాప్తి వైపు మళ్లించటం కోసమే. అంచేత అందులో చెప్పబడినటువంటి ఈ అభిచార హోమాదులు కూడా
ఎవరి కోసం అంటే ఉపాయంగా శఠచిత్తులని తమ వైపు తిప్పుకునేటటువంటి ఉపాయాలుగా చెప్పబడినాయి. అక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు, తల్లి పిల్లడికి మన్ను తినాలి అని ఉంటే అంటారు. ఇప్పుడు మన్ను కాకుండా మనం చాక్లెట్ స్థానంలో మన్ను కూడా చాక్లెట్ కూడా కాదు, ఇంకా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఏవో ఈ కొత్త కొత్త తిళ్ళు అన్ని వచ్చాయి చూసారా, వాళ్ళు అవే తింటారు. వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు, తప్పు చెప్తే మీరు నవ్వుకుంటారని నేను ఆ పేర్లు కూడా చెప్పటట్లేదు. కానీ అసలు ఆరోగ్యకరమైన ఆహారం ఏది, లేదా ఇష్టమైనటువంటి ఆహారం ఏది అంటే వాడికి అది ఇష్టం, అంతో ఇంతో అది తింటేనేనే వాడికి కడుపు నిండుతుంది అని ముందు తల్లి దాన్నే ఇస్తుంది, తర్వాత మెల్లిమెల్లిగా మారుస్తుంది అనమాట. అందుకోసం వేదంలోనే అభిచార స్థుతులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకని అంటే దీనికి బాధ్యత చెప్తున్నారు. తర్వాత చూడండి, సర్వీయస్య, ఈ భగవంతుడు ఎవరు అంటే సర్వీయ అని ఒక పదం వాడుతున్నారు, చాలా అందమైనటువంటి పదం. సర్వీయుడు అంటే అందరికీ చెందినవాడు, అందరి హితాన్ని కోరేటటువంటి వాడు అని. ఇప్పుడు మన జీయర్ స్వామి వారు లాంటి మహానుభావులు ఉన్నారు అంటే ఎవరికండి ఆయన స్వామి అంటే మా స్వామి, మా స్వామి, మా స్వామి అని అందరికీ ఆయనతో మన సంబంధాన్ని చెప్పుకోగలిగేటటువంటి ఒక కామన్ ఇది ఉంది. కాబట్టి సర్వీయస్య, భగవంతుడు కూడా అలాంటి బాధ్యత కలిగిన వాడే. సర్వ సంబంధి, ఆయన ఈశ్వరుడు, మనం ఆయన సొత్తు. స్వామి భావ సంబంధం అందరితోటి ఉంది ఆయనకి, శఠచిత్తులతోటి ఉంది ఆయనకి, కామ్య విధులను చేసేటటువంటి వారితోటి ఉంది ఆయనకి, నిత్య నైమిత్తిక విధులు వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ చెయ్యాలి. కాబట్టి సర్వీయస్య, 10 మంది పిల్లల్ని కన్న తల్లి ఆ 10 మందికి ఒకే రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగానే భగవంతుడు కూడా రకరకాలైనటువంటి సంస్కారాలు కలిగిన వారందరితోటి సమానమైనటువంటి సంబంధాన్నే కలిగి ఉన్నాడు. సమానంగానే హితాన్ని కోరేవాడై ఉంటున్నాడు. అందరికీ హితాన్ని కోరేవాడు అని అర్థము, అందరికీ సంబంధించిన వాడు అని అర్థం. సర్వీయస్య అంతేకాదు, సమస్త శాసితు, మొత్తం అంతటినీ శాసించేటటువంటి ఒక వైభవం కలిగిన వాడు ఆయన. ఎప్పుడైతే లీడ్ రోల్లో ఉంటామో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదో విని తర్వాత పట్టించుకోకుండా ఉంటే అది వేరే విషయం, కానీ లీడ్ రోల్లో ఉన్నాడు ఆయన, నియామకుడై ఉన్నాడు, సమస్త శాసిత అయి ఉన్నాడు ఆయన. ఆయన ఎవరు? శ్రీరంగ సర్వస్వ. ఇందాక మనం సంబోధన పదాన్ని చెప్పుకోలేదు, ఎంత అందమైన సంబోధనమో చూడండి. శ్రీరంగ సర్వస్వ, ఇలాంటిదే కొంచెం తేడాతోటి మనకి పూర్వశతకంలో వచ్చింది. శ్రీరంగ సర్వం సహ అని ఒక ప్రయోగం. ఏ శ్లోకమో ఎవరు ఫస్ట్ పెడతారో చూస్తాను నేను. శ్రీరంగ సర్వం సహ అని ఒక ప్రయోగం. ఎన్నవ శ్లోకమో, ఏ సందర్భంలోదో, నంబెరుమాళ్ళ గురించా, పెరియ పెరుమాళ్ళ గురించా వెంటనే రావాలి. ఏదో ఎప్పుడో చదివేసి వదిలేశామని కాదు, వెంటనే మనకి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉండాలి. సర్వం సహుడు అంటే శ్రీరంగమే సర్వస్వము అయి ఉన్నవాడు అని ఒక అర్థము. శ్రీరంగమే తనకి ఆవాసంగా కలిగినవాడు అని అక్కడ చెప్తున్నాం. ఇక్కడ శ్రీరంగ సర్వస్వ అంటున్నారు. శ్రీరంగ సర్వస్వ, నేను అడుగుతున్న శ్లోకం వేరు, మీరు పెడుతున్న శ్లోకం వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. జనేతాన్ స్థాన్ విదదతి అయిపోయింది అక్కడికి. శ్రీరంగ సర్వం సహ అనేటటువంటి ఒక ప్రయోగం కలిగినటువంటి శ్లోకం కావాలి. శ్రీరంగమే తనకి నెలవైనవాడు, శ్రీరంగమునే సర్వస్వముగా భావించేటటువంటి వాడు అనేటటువంటి శ్లోకాన్ని పెడుతున్నారు. శ్లోకం మొదలు పెట్టండి. శ్లోకం మొదలు 70వ శ్లోకం అని ఇంకా నెంబర్లే వచ్చాయి. మాలయాజ శశలిప్తం కాదనుకుంటాను. ఏతే శంఖ గదా అనేటటువంటి శ్లోకం. గుడ్. ఏతే శంఖ గద అనే ఇదిగో నంబెరుమాళ్ళని వర్ణిస్తూ ఉండేటటువంటి శ్లోకంలో వ్యాకుర్వన్నివ నిర్వహెన్మ మధురం శ్రీరంగ సర్వం సహ అని ఒక చోట ప్రయోగం ఉంటుంది, ఇంకొకటి ఉంటే తర్వాత చూద్దాం మనం. ఇక్కడ శ్రీరంగ సర్వస్వ అంటున్నారు.
అంటే శ్రీరంగంలో ఉండే వారందరికీ కూడా ఈయన మావాడు అనిపించేటట్లుగా ఉంటాడట. ఇదొక నిర్వాహం. శ్రీరంగమే సర్వస్వమైన వాడు అని ఒక అర్థం చెప్పుకోవాలి. శ్రీరంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈయన మారంగడు 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 అంటారు చూసారా. ఏ దివ్య దేశంలో ఉన్న వాళ్ళందరూ మా వరదుడు అంటారు, కాంచీపురం వాళ్ళు మారంగడు అంటారు. మీ ఏమిటి ఏం రాసి పెట్టి ఉందా మీకేమైనా దాని మీద హక్కు? మా 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 నాన్న అన్నట్టుగా మారంగడు అంటారు ఏంటండి అక్కడ ఉన్న వాళ్ళందరూ? అంటే శ్రీరంగ సర్వస్వం, శ్రీరంగంలో ఉండే వాళ్ళందరికీ ఆయన స్వం, మా సొత్తు మా సొత్తు మా సొత్తు అని అనిపించేటట్లుగా ఉండేవాడు ఆయన అని అర్థం అన్నమాట. శ్రీరంగ సర్వస్వ. మరి అలా ఎవరిని అనుకుంటామండి? మా అమ్మ అని అనుకున్నామంటే మరి అమ్మకి బాధ్యత ఉంటుందా? వాళ్ళ మంచి చెడ్డలు చూడాల్సినటువంటి బాధ్యత. అందుకే సర్వేయస్య సమస్త శాసితు హే శ్రీరంగ సర్వస్వ తే నీ యొక్క రక్షాకూత నివేదిని అసౌ శృతి. ఈ శృతి, ఈ వేదం ఏమిటనుకుంటున్నారు? భగవంతుడు మనలని రక్షించడానికి చేసినటువంటి ఒక ఆలోచనని తెలియచేసినది, రక్షణాభిప్రాయాన్ని తెలియచేసినదే ఈ శృతి అంటున్నారు. ఈ శృతి ఏదో అనుకోకండి, ఈ విధులన్నీ మనందరినీ రక్షించడం కోసం చేసినదే. ఆ రక్షణలో వారి వారి రుచికి అనుగుణంగా వారి వారికి తగినటువంటి విధులను విధించటంలోనే తల్లి 10 మంది పిల్లలకి 10 రకాల రుచులని అందించినట్లుగా వేదం కూడా రక్షాకూత నివేదిని, భగవంతుని యొక్క రక్షణ అభిప్రాయాన్ని తెలియచేసేది అని అర్థం అనమాట. వేదాన్ని చూస్తే అర్థమైపోతుందండి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ చూస్తే అర్థమైపోతుందండి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటున్నారండి అని అన్నట్లుగా వేదం ద్వారా భగవంతుడు అందరినీ తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నాడు. అంటే వేదం ఏమవుతుంది? భగవంతుని యొక్క రక్ష ఆకూత నివేదిని, రక్షణాభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి శాస్త్రమే అసౌ శృతి, ఈ శృతి. అందుకే స్వామి అది త్వత్ నిత్య శాస్తి, నీ యొక్క నిత్యమైనటువంటి శాసనమయ్యా అది. భవత్ ప్రేరణ అన్నట్లుగా త్వన్ నిత్య శాస్తి, అది నీ యొక్క నిత్యమైనటువంటి శాసనము. శాసనము అంటే ఆజ్ఞ అయి ఉన్నది. తతః అందువలన అని అర్థం అన్నమాట. ఎందువలన? ఎవరికి కావలసిన రీతిలో వారికి దాని పట్ల ఒక నమ్మకం కలిగేటట్లుగా దాంట్లో ఉండేటటువంటి విధి విధానాలు ఏర్పడి ఉండడం చేత. అది భగవంతుడు ఈ జగత్తుని సంరక్షించడంలో తనకుండేటటువంటి ఆ అభిప్రాయాన్ని ఈ రకంగా స్పష్టం చేశాడు అని తెలుస్తోంది అని. ఇందులో అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఏది అంటే అహో అనేటటువంటి ఒక మాట ఉంది చూడండి 3వ పాఠంలో. అహో శ్రీరంగ సర్వస్వ అంటున్నారు. శ్రీరంగ సర్వస్వ అనేది మొదలు పెట్టుకుని మనం అహో అనేది లాస్ట్ లో పెట్టుకుందాం అనమాట. అహో అనడంలో ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అంటున్నారనమాట. అంటే ఒక ఎక్సలెంట్ టీచర్నైనా చూడండి, ఒక ఎక్సలెంట్ మదర్నైనా చూడండి, మీరు ఇంతమందిని ఎలా కంట్రోల్ చేస్తున్నావయ్యా, అసలు ఇంతమంది మీద అంత ఇష్టం ఏమిటయ్యా నీకు అన్నట్టు ఉంటుంది. ఒక ఇల్లాలు తనకి ఎంత ఇబ్బంది అయినా తన చాకచక్యంతో ఇంతమందికి ప్రీతికరమైనటువంటి రీతిలో మాట్లాడడం కానీ, పనులు శాసించడం కానీ, వస్తువులు చేసి పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటే చూస్తున్న వాళ్ళకి అబ్బా ఎంత గొప్ప ఇల్లాలు, నిజంగా అలా ఉండాలండి. అటు అత్తగారికి మామగారికి ఒక రకంగా, పిల్లలకి ఒక రకంగా, భర్తకి ఒక రకంగా, అతిథులకి ఒక రకంగా, స్నేహితులకి ఒక రకంగా, ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళని చక్కగా కనిపెడుతోందండి. ఆవిడకి ఎంత ప్రేమండి అందరూ అంటే అని అనుకుంటామా అనుకోమా? అలాగే ఒక టీచర్, ఎక్సలెంట్ టీచరు తన దగ్గర ఉండేటటువంటి శిష్య బృందంలో ఎవరిని తనవాడు కాదు అని అనుకోకుండా
తెలివైన వాళ్ళని మాత్రమే తీసుకుని తెలివి తక్కువ వాళ్ళని అందరినీ విడిచిపెట్టేస్తే ఆవిడెక్కడ మంచి టీచర్ అవుతుంది? మాట వినేవారిని తీసుకుని మాట వినని వాళ్ళని విడిచిపెట్టేస్తే ఆవిడెక్కడ మంచి టీచర్ అవుతుంది? ఎవడైతే మాట వినడో వాణ్ణి కూడా మాట వినేటట్లుగా చెయ్యాలి కదా ఆవిడ. అందుకని అలా చేస్తున్నాడనమాట పరమాత్మ. అది కూడా కంట్రోల్ చేస్తూనే, అది కూడా శాసన రూపంగానే చేస్తున్నాడు. అందరినీ తన వైపు, అందరినీ దీన్ని తన వైపు తిప్పుకోవడం కాదు, దీన్ని ఉపయోగించుకుని ఈ వేద శాస్త్రాన్ని విశ్వసించేటట్లుగా అందులో విధులు ఉన్నాయి. అంచేత భగవద్ ఆజ్ఞారూపములైన విధులు నిత్య నైమిత్తికములు మాత్రమే. కామ్య విధులు వారి 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 అభిప్రాయానుసారంగా చేయవచ్చు. అభిచార శృతుల లాంటివి శఠచిత్తులైన వారిని ఆకర్షించటం కోసం విధింపబడినవి. అంచేత అహో అని చెప్పడంలో ఎంత ఆశ్చర్యం స్వామి, నీకు ఈ జగద్రక్షణ పట్ల ఎంత ఊనిక కదా అని ఆనాడు నమ్మాళ్ళవార్లు ఎత్తిరం అని ఎలా ఆశ్చర్యపోయారో. ఎంత ఎంత ఎన్ని జన్మలెత్తుతావయ్యా, ఏం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం అని అన్నట్టుగా భట్టర్ వారు ఎత్తిరం అన్నమాట ఇది. అహో అని భగవంతుడికి జగద్రక్షణ పట్ల ఉండేటటువంటి స్థిర చిత్తాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ శ్లోకంలో భగవంతుని యొక్క ఆజ్ఞారూపమైనదే వేదము అని స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఇంకా విశేషాలని యథావకాశం రేపు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.